ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన నిత్యావసర వస్తువులను ప్రజలను చేరదీయటంలో కీలక పాత్ర పోషించేవాడే డీలర్. మరి ఆ రేషన్ డీలర్కి జీతం ఎంతో తెలుసా? మీరు ఇచ్చే ₹1 మాత్రమే. చాలామందికి తెలియక అనుకుంటారు రేషన్ డీలర్కి నెలకి 20,000 లేక 30,000 ఆదాయం వస్తుందని. కానీ అది నిజం కాదు. ఆ రేషన్ డిపో పరిధిలో ఎంతమంది కార్డుదారులు తమకి ప్రభుత్వం మంజూరు చేసిన బియ్యాన్ని విడుదల చేస్తారో, ఎన్ని కేజీలైతే పంపిణీ జరుగుతుందో అన్ని రూపాయలు మాత్రమే రేషన్ డీలర్కి కమిషన్ రూపంగా అందుతాయి. దీన్ని బట్టి ఆ రేషన్ డీలర్కి నెలకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? ఎన్ని కేజీలు పంపిణీ జరిగితే అన్ని రూపాయలు మాత్రమే. రూపాయి కమిషన్ మీద బ్రతికే జీవితం రేషన్ డీలర్ది. బ్రతుకు తెరువు లేక, ఇటు బ్రతకలేక వదలలేక మధ్యన నలుగుతూ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర వంగి వంగి బ్రతుకుతూ ఉంటాడే, ఆయనే రేషన్ డీలర్. కార్డుదారు నుండి కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ పెత్తనం చెలాయిస్తుంటారే, అది ఒక్క రేషన్ డీలర్ పైనే. ఈ రాష్ట్రంలో మోసం లేని వ్యవస్థ అంటూ లేదు. ప్రతి వ్యవస్థలోని మోసం, అది అంతా ప్రజలకు తెలుసు. కానీ నిలదీసే దమ్ము ప్రజలకు లేదు. కానీ అతి చౌకగా దొరికేవాడు ఒక్క రేషన్ డీలర్ మాత్రమే. ఎమ్మెల్సీ పాయింట్ నుండి డీలర్ దగ్గరికి బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని కార్డుదారులకి డీలర్ పంపిణీ చేయాలి. ప్రభుత్వం లెక్క ప్రకారం ఒక బస్తా 50 కేజీల 650 గ్రాములు ఉండాలి. కానీ డీలర్ దగ్గరికి చేరే బస్తా 47 లేక 48 కేజీలు ఉంటాయి. డీలర్ మాత్రం కార్డుదారునికి ఆన్లైన్లో 10 గ్రాములు కూడా తక్కువ లేకుండా బియ్యాన్ని ఇవ్వాలి. మరి డీలర్కి వచ్చే బస్తాలో ఈ 2 కేజీల తరుగు బియ్యాన్ని ఎవరు భరించాలో మీరే చెప్పండి. ఇందులో లోపం ఎవరిది? ఎమ్మెల్సీ పాయింట్ అధికారులదా లేక డీలర్దా? రేషన్ బియ్యం పట్టివేత అనే అధికారులు చెప్తూ ఉంటారే, మీరు పట్టుకున్న ఆ రేషన్ బియ్యం ఎక్కడదో తెలుసా? చెబుతా వినండి. డీలర్ షాప్ నుండి బియ్యాన్ని విడిపించే కార్డుదారులు ఆ బియ్యాన్ని వారు తినలేక కేజీ 20 లేక 22 రూపాయలకి దళార్లకి అమ్మిన బియ్యాన్ని మీ అధికారులు పట్టుకుంటూ ఉన్నారు. మరి ఇందులో దొంగతనం కార్డుదారులు చేయడం లేదా? బీపీఎల్ సర్వే ప్రకారం దరిద్ర రేఖ దిగువ ఉన్న నిరుపేద కుటుంబాలకి రేషన్ సరుకులు అందాలి. కానీ మన దగ్గర ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఎకరా భూమున్న వారికి రేషన్ బియ్యం అందుతున్నాయి. మరి ఇంత పెద్ద బడాబాబులకి ప్రభుత్వ అధికారులే తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసి వాళ్ళకి పేదలకు అందవలసిన బియ్యం పెద్దలకు కూడా అందేలా చేశారు. మరి ఆ బియ్యం ఈ పెద్దలు తింటారా? తినరు. వీరి కేజీకి 20 లేక